హలో గైస్, ఈరోజు అయితే నా టూర్లో డే 20. సో ఎర్లీ మార్నింగ్ అయితే పారాగ్లైడింగ్ అడ్వెంచర్ మనాలిలో అయితే చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఐకార్డ్స్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసేయండి. సో ప్రజెంట్ నేనైతే ప్రపంచంలోనే 10,000 ఫీట్ హైట్లో ఉన్న లాంగెస్ట్ టన్నల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో అదే అటల్ టన్నల్. సో ప్రపంచంలోనే చాలా లాంగెస్ట్ టన్నల్ అది, ఎందుకంటే 10,000 ఫీట్ హైట్లో ఉంది. సో చాలా ఎఫర్ట్ పెట్టి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఆ టన్నల్ అయితే. యాక్చువల్గా అటల్ టన్నల్ డిస్టెన్స్ వచ్చేసి 9.02 కిలోమీటర్స్ లాంగ్, అంటే 5.6 మైల్స్ డిస్టెన్స్ ఉంది టోటల్గా. సో నేను సొలంగ్ వ్యాలీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను అటల్ టన్నల్కి. సో టోటల్గా 12 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో అదే మనాలి నుంచి అటల్ టన్నల్ అయితే మీకు 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది. అటల్ టన్నల్ చూసిన తర్వాత స్నో యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాను. సో అది ఎక్కడంటే, అటల్ టన్నల్ దాటిన తర్వాత లదాఖ్ వెళ్లే రూట్ కాకుండా స్పిటి వ్యాలీ వెళ్లే దారిలో కాక్సర్ అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఈసారి అయితే స్నో యాక్టివిటీస్ అక్కడ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ప్రతి సంవత్సరం ఎక్కువగా లదాఖ్ వెళ్లే రూట్ లోనే స్నో యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది అటల్ టన్నల్ మ్యూజియం. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇంకా అటల్ టన్నల్ జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఈ ఏరియా అంతా దుంది వ్యాలీ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది దుంది వ్యాలీ సబ్ స్టేషన్. సో ప్రెసెంట్ టైం అయితే 12 అవుతుంది. అటల్ టన్నల్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇంకా అప్పుడే ఇక్కడ నుండే పార్కింగ్ స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది. టైం అయితే 12:15 అవుతుంది. ఫైనల్లీ ఇప్పటికి రీచ్ అయ్యాను ఇండియాలోనే లాంగెస్ట్ టన్నల్ అయిన అటల్ టన్నల్ దగ్గరికి. సో యాక్చువల్గా నేనైతే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్గా అయితే అనుకుంటున్నాను యాక్చువల్ అటల్ టన్నల్ దగ్గరికి ఓన్ బైక్ మీద రావాలని. ఎప్పటి నుంచో 5-6 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పటికి తీరింది యాక్చువల్లీ డ్రీమ్ అయితే. సో మన పిఎం గారు 2020 అక్టోబర్ 3 ఓపెన్ చేశారు ఈ టన్నల్ అయితే. సో యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈస్టర్న్ పిర్ పంజల్ రేంజ్ హిమాలయస్ దగ్గర అయితే ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎక్కడైతే చూడండి, సో మొత్తం ఎటు చూసినా మొత్తం అంతా కూడా మొత్తం హిమాలయాసే. డిఫెన్స్ మినిస్ట్రీలో ట్రై సర్వీస్ ఆర్గనైజేషన్ అయిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఈ అటల్ టన్నల్ని. సో ప్రెజెంట్ టైం అయితే 12:40 అవుతుంది. సో ఇప్పుడైతే నేను అటల్ టన్నల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో నేనైతే ఇప్పుడు సౌత్ పోర్టల్ నుంచి ఎంటర్ అవబోతున్నాను. సో ఎవరైతే అటల్ టన్నల్ వస్తారో సో వాళ్ళైతే మ్యాక్సిమం బైక్ మీద రావడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే రోడ్డు మీద అయితే ఉంచనివ్వరు. సో ఇక్కడికి అటల్ టన్నల్ రావడానికి మనాలి నుండి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది. సో ఇండియాలో ప్రెజెంట్ అయితే ఇదే లాంగెస్ట్ టన్నల్. సో ఇది కాకుండా ఇంకో లాంగెస్ట్ టన్నల్ అయితే రాబోతుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడే అటల్ టన్నల్ లోపలికి అయితే రీచ్ అయ్యాను. అసలు మామూలుగా లేదు అటల్ టన్నల్ అయితే, లైటింగ్స్తో అదిరిపోయింది. సో అటల్ టన్నల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. అండ్ లైటింగ్స్ కానీ అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. సో టోటల్గా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మొత్తం అంతా కూడా లైటింగ్స్తో చాలా బాగుంది యాక్చువల్లీ. ఎక్కడ కూడా చీకటి ఇలా లేదు. సో మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ టన్నల్ అయితే మాత్రం చాలా చిన్నది, బట్ అయినా సరే ఎందుకో తెలీదు చాలా నీట్గా ఉంది. చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ అటల్ టన్నల్లో మినిమం స్పీడ్ అయితే 60 స్పీడ్ దాటైతే వెళ్ళకూడదు. సో లాంగెస్ట్ టన్నల్ వరల్డ్లో గోథర్డ్ బేస్ టన్నల్ స్విట్జర్లాండ్లో అయితే ఉంది. 57 కిలోమీటర్స్ డిస్టెన్స్ అది. సో అది యాక్చువల్లీ రైల్వే టన్నల్. సో ఈ అటల్ టన్నల్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా ఎందుకు ఇంత గొప్పదంటే 10,000 ఫీట్ హైట్లో అయితే ఉంది. సో అందుకే చాలా కష్టం అనమాట ఇలాంటి స్నో మౌంటైన్స్ దగ్గర ఇలాంటి టన్నల్ కన్స్ట్రక్షన్ చేయడం. సో ఇప్పుడే నేను నార్త్ పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇదైతే నార్త్ పోర్టల్ అండ్ ఎంట్రన్స్లో వచ్చింది సౌత్ పోర్టల్. సో అటల్ టన్నల్ దాటిన తర్వాత మనకి 2 రూట్లు అయితే వస్తాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే లదాఖ్ వెళ్ళొచ్చు, అదే రైట్ సైడ్ వెళ్తే స్పిటి వ్యాలీ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే లదాఖ్ అయితే మనకి 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అదే రైట్ సైడ్ వెళ్తే మనకి స్పిటి వ్యాలీ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే నేను మరి ఇంకా ఎలాగో 2-3 డేస్లో లదాఖ్ వెళ్ళబోతున్నాను కాబట్టి సో లెఫ్ట్ సైడ్ అయితే మరి ఇంక వెళ్ళను. మీకు ఎదురుగా ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే డిసైడ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ లదాఖ్ వెళ్ళాలా, రైట్ సైడ్ స్పితి వ్యాలీ వెళ్ళాలా అని. ప్రెజెంట్ నేనైతే రైట్ సైడ్ స్పితి వ్యాలీ వెళ్ళే దారిలో కాక్సర్ విలేజ్ దగ్గర జరుగుతున్న స్నో యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తున్నాను. సో ప్రెజెంట్ టైం అయితే 1 గంట అలా అవుతుంది. సో అటల్ టన్నల్ నుంచి కాక్సర్ విలేజ్ అయితే 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఆ కాక్సర్ అనే విలేజ్ దగ్గర మనల్ని ఆపేస్తారు. సో స్పిటి వ్యాలీ లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. సో చాలా ఎక్కువ స్నో అయితే కురవడం వల్ల స్పిటి వ్యాలీ కూడా రోడ్ అయితే క్లోజ్ చేశారు.
సో నిజంగా షాకింగ్ ఏంటంటే అటల్ టన్నల్ దాటిన దగ్గర నుంచి చాలా ఎక్కువ చలేస్తుంది. సో అటల్ టన్నల్కి ముందు ఒకలా ఉంది టెంపరేచరు, అండ్ అటల్ టన్నల్ దాటిన తర్వాత చాలా ఎక్కువగా అయితే చలి అయితే వస్తుంది. చలి కొరికేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. సో అయితే రానున్న కాలంలో మన ఇండియాలో ఇంకొక లాంగెస్ట్ టన్నల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో అదే జోజిలా టన్నల్ సోన్మర్గ్ కార్గిల్ మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అది టోటల్గా 14.2 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో జోజిలా టన్నల్ అయితే 11,578 ఫీట్ హైట్లో ఉంది. యాక్చువల్గా దాని డెడ్ లైన్ అయితే 2026కే కంప్లీట్ చేసేయాలి కన్స్ట్రక్షన్ అయితే. బట్ ఇప్పుడు మాత్రం ఓపెన్ అయ్యేసరికి 2030 అవుతుంది. సో అంతవరకు అటల్ టన్నలే లాంగెస్ట్ టన్నల్ మన ఇండియాలో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ మౌంటైన్ పై నుండి స్నో మెల్ట్ అయ్యి వాటర్ ఎలా వస్తుందో భలే వస్తుంది నిజంగా. హిమాలయన్ వాటర్ కాబట్టి చాలా ప్యూర్గా ఉంది వాటరు. కానీ రోడ్డు పై నుండి రైట్ సైడ్ రివర్లోకి వెళ్ళేసరికి మొత్తం వాటర్ అంతా బురద అయిపోతుంది. సో యాక్చువల్గా లదాఖ్ టు కన్యాకుమారి వరకు చాలా పెద్ద లాంగ్ టూర్ ఉంది. ఆల్మోస్ట్ 50 డేస్ టూర్, ఇప్పటికి 20 డేస్ అయింది. ఇంకా 30 డేస్ టూర్ ఉంది. కాబట్టి ఈసారికి అయితే స్పిటి వ్యాలీ వెళ్ళడం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, చాలా ఎక్కువగా స్నో అయితే ఉంది. మొదటి ఇదే కాక్సర్ విలేజ్ అనుకున్నా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాక్సర్ విలేజ్కి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 5 ఫీట్ హైట్ ఉంది స్నో అయితే. బట్ ఇక్కడ ఎలాంటి స్నో యాక్టివిటీస్ అయితే జరగట్లేదు. జస్ట్ ఇక్కడ నార్మల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో చాలా మంది ఎందుకులే అంత దూరం అని, ఎక్కడైనా అదే స్నో కదా అని ఇక్కడే ఆగిపోతున్నారు. బట్ అలా అయితే చేయకండి. ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళకపోతే పొరపాటు అయిపోతుంది. ఇందాక వచ్చిన స్నో పాయింట్ దగ్గర చాలా ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అయితే పడేశారు రోడ్డు మీద. ఇలా ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ తీసుకురాకపోవడమే బెటరు. వావ్ ఎంత స్నో చూడండి. ఆల్మోస్ట్ 7-8 ఫీట్ హైట్ ఉంది. సూపర్గా ఉంది అసలు. ఇలాంటి లొకేషన్ అయితే యూట్యూబ్లో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు. సో ముఖ్యంగా ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో మీరు కనుక ఈ లొకేషన్కి ఇప్పటిదాకా రాకపోతే అర్జెంటుగా ఆలస్యం చేయకుండా వచ్చేయండి. ఎందుకంటే అప్పట్లో నేను యూట్యూబ్లో చూడడమే కానీ ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అది కూడా బైక్ మీద వస్తేనే ఆ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. వీడియోలో ఎండ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుండొచ్చు, కానీ టెంపరేచర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 8 degrees ఉంది. మామూలుగా లేదు చలి. బట్ నిజంగా ఇలాంటి ప్లేస్లో పెట్రోల్ అయిపోతే నరకమే నిజంగా. బట్ నా బైక్ పర్వాలేదు, ఆల్మోస్ట్ 50 ఇస్తుంది మైలేజ్ అయితే. టర్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి టర్నింగ్స్లో కొంచెం స్లోగా వెళ్తేనే బెటరు, లేదంటే ఖచ్చితంగా స్కిడ్ అవ్వచ్చు. సో ఇప్పుడే కాక్సర్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను. సో బేసిక్గా విలేజ్ అంటే 50-100 హౌసెస్ ఉంటాయి అనుకున్నా, బట్ ఇక్కడ చూస్తే విలేజే కనిపించట్లేదు. 1-2-3 చిన్న హోటల్స్ ఉన్నాయి అంతే. నిజంగా ఈ లొకేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మరో ప్రపంచంలోకి వచ్చానా అన్నట్టు ఉంది నిజంగా. ప్రెసెంట్ అయితే సీ లెవెల్ కన్నా 10,000 ఫీట్ హైట్లో ఉన్నాను. స్నో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ పార్కింగ్ సెపరేట్గా లేదనుకుంటా. అందరూ వెళ్తున్నారని ఒకరు వెనక ఒకరు వెళ్ళిపోతున్నారు. రిటర్న్ తీసుకోలేక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బైక్స్ అంటే పర్వాలేదు, మరి కార్స్ అండ్ ట్రావెలర్స్ కూడా ఇలా వచ్చేస్తే చాలా కష్టం. లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా స్నో ఎటు చూసినా. ఇక్కడ ఆల్మోస్ట్ 6-7 ఫీట్ హైట్ ఉంది స్నో అయితే. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కనీసం యూటర్న్ తీసుకోవడం కూడా వీళ్ళకి కష్టమే, ఎందుకంటే చిన్న తేడా అయినా లెఫ్ట్ సైడ్ మొత్తం లోయే. కారులో వస్తే మాత్రం చాలా కష్టం, ఇరిటేషన్ వచ్చేస్తుంది నిజంగా. సో నేనైతే స్నో డ్రెస్సెస్ రెంట్కి తీసుకోలేదు, మళ్ళీ అదొక మనీ వేస్ట్ అనిపించింది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక్కడ మొత్తం స్నో కరిగిపోయి వాటర్ అంతా రోడ్డు మీదకి ఎలా వచ్చేస్తుందో చూడండి. చాలా చల్లగా ఉన్నాయి వాటరు, పాదాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి చలికి. సో ఫైనల్లీ స్పిటి వ్యాలీ వెళ్ళే దారిలో కాక్సర్ విలేజ్ దగ్గర ఉన్న స్నో పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుండి కార్స్ అండ్ బైక్స్ ఏవి అలౌ చేయట్లేదు, ఎందుకంటే మీరు చివరిని చూడొచ్చు స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా స్నోఫాల్ అయితే అవుతుందంట అక్కడ, అందుకే స్పిటి వ్యాలీ రోడ్ అంతా క్లోజ్ చేశారు. క్లోజ్లో ఉందని తెలిసినా సరే కార్తో ఎలా వచ్చేసాడో చూడండి. ఇక్కడైతే చూడొచ్చు లాహౌల్ స్పితి పోలీస్ వాళ్ళు రోడ్ క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 5 kilometers వరకు మనం వాక్ అయితే చేసుకోవచ్చంట. సో ప్రెసెంట్ టైం అయితే 1:30 అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ కూడా ఏటీవీ బైక్సే ఉన్నాయి. సో నాకు తెలిసి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటా, మొత్తం ఖాళీగానే ఉన్నాయి. పాపం వాళ్ళంతా వాళ్ళే ఆడుకుంటున్నారు బేరాలు లేక. ఇంకా ఏటీవీ బైక్ రైడ్ కాస్ట్ విషయానికి వస్తే 1,500 రూపీస్ అయితే చెప్తున్నారు. సో నాకు తెలిసి 1,000 రూపీస్ 800 రూపీస్కి కూడా బార్గెన్ చేయొచ్చు. ముందు ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయేమో చూడాలి. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది స్నో అయితే, ఎటు చూసినా మొత్తం స్నోయే. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్కి వచ్చినందుకు. కానీ స్నో అయితే చాలా వేగంగా కరిగిపోతుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఉన్నది అప్పర్ లేయరు, కిందన కనిపిస్తుంది కదా అదొక లోవర్ లేయరు.
అక్కడైతే ట్యూబ్ స్లైడింగ్, స్కైయింగ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. కార్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అక్కడ వరకే వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ వల్ల పైకి రాలేకపోతున్నాయి. సో అందుకే సగం మంది పైకి రావట్లేదు, కొంతమంది అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఏ మాటకి ఆ మాట, లొకేషన్ మాత్రం అదిరిపోయింది నిజంగా. ఇక్కడ వాటర్ చూడండి, కొండపైన స్నో కరిగిపోయి వస్తుంది, ట్రాన్స్పరెంట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ప్యూర్గా ఉంది వాటర్ అయితే. కానీ ఆ వాటర్ తాగలేం కదా, కనీసం టచ్ కూడా చేయలేం, ఎందుకంటే అంత చల్లటి వాటరు. చేతితో టచ్ చేసామా చెయ్యి ఫ్రీజ్ అయిపోయినట్టే. హిమాలయాస్ వాటర్ మజాక. బట్ నిజంగా హిమాలయాస్ ఎందుకు ఇంత గ్రేట్ అని ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది. అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే. ఎటు చూసినా ప్రతి క్షణం స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ షిట్, జారిపోయింది. సో నేనైతే ఇప్పుడు చాలా పైకి వచ్చేసాను. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చివరి కనుక చూస్తే కొన్ని హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అదే కాక్సర్ విలేజ్. ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత కనీసం ఒక అడ్వెంచర్ అయినా చేయకపోతే కిక్ రాదు. సో అందుకే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైనుంచి జారుతున్నారు కదా, సో అలా నేను కూడా పైనుంచి స్నో పైనుంచి జారుదామని డిసైడ్ అయ్యా. అందుకే అక్కడ నుండి స్నో పైన నడుస్తూ అలా ఇక్కడ దాకా వచ్చేసాను. అసలు ఎలా వచ్చానో నాకే తెలియట్లేదు. యాక్చువల్లీ ఆ మౌంటైన్ పైకి వెళ్దామని అనుకున్నా, కానీ ఎంత ఎక్కుతున్నా అసలు తరగట్లేదు. అండ్ మార్నింగ్ నుండి ఏం తినక, ఎనర్జీ కూడా లేక ఇక్కడ ఇంకా చాలని ఆగిపోయాను. ఇంక ఇప్పుడు చిన్న అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న ఆనందాలే జీవితంలో అసలు మర్చిపోలేము, చాలా సంతోషాన్ని ఇస్తాయి అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్ నాకు. పైనుంచి జారుతుంటే చాలా వెరైటీగా చాలా బాగుంది. సో ఆ చిన్న అబ్బాయి కనుక అడ్డు రాకపోతే ఇంకా కింద వరకు వెళ్ళొచ్చు. సో అందుకే మళ్ళీ రెండోసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మనం అస్సలు తగ్గేదే లేదు ఇంకా. సో మళ్ళీ రెండోసారి ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఒక మినీ వాటర్ ఫాల్ లాగా ఉంది ఇక్కడ ఎలా ఉందంటే ఒక వాటర్ ఫాల్, స్నో పాయింట్, స్నో యాక్టివిటీస్, సో ఇలా A to Z ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా ఉంది ఇక్కడ. మన ఊర్లలో అయితే జాతర చూశాను, కానీ ఫస్ట్ టైం హిమాలయన్ మౌంటైన్స్ మీద జాతర కనిపిస్తుంది నాకైతే. పైనుంచి స్నో కరిగిపోయి చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్ అయితే. వింత విషయం ఏంటంటే అంత ఫోర్స్గా వస్తున్న వాటరు ఇక్కడ ఈ స్నో కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది ఎక్కడ కనిపించట్లేదు ఎటువైపు చూసినా. ఇది ఒక వింత ప్రపంచంలాగా ఉంది నిజంగా. ఇప్పుడైతే నేను ఏదో ఒకటి తిందాం అనుకుంటున్నా. సో నేనైతే 1:30కి వచ్చాను, ఇప్పుడు 2:30 అవుతుంది. ఒక గంట ఎలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. 1 hour 10 minutes లా ఉంది ఇక్కడైతే. అలాగే ఇక్కడ స్కైయింగ్ అడ్వెంచర్ కూడా చేస్తున్నారు. ఒకవేళ మనకి స్కైయింగ్ చేయడం రాకపోతే మాత్రం సో ఈ అడ్వెంచర్ చేయడం అయితే వర్త్ కాదనిపిస్తుంది. చాలా సేపటి తర్వాత పాపం ఇప్పటికీ ATV బైక్ రైడ్ వాళ్ళకి బేరాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడే నేను మ్యాగీ నూడిల్స్ అయితే తిన్నాను 60 రూపీస్కి. పర్లేదు, బాగానే చేశారు. 2 ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఇక్కడ భూమి లోపల అక్కడక్కడ కన్నాలు అయితే చిన్న చిన్న ఉన్నాయి, లోయల్లాగా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే మాత్రం. అలాగే పైనుంచి కరిగిపోయి ఫోర్స్గా వస్తున్న వాటర్ అసలు ఎక్కడ కనిపించకుండా కింద రివర్లోకి కలుస్తుంది. సో ఆ 2 విషయాలు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి.
అలాగే ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం కనబడిన ప్రతి స్నో దగ్గర మాత్రం ఎక్కకూడదు, ఎందుకంటే కొన్నిటికి కన్నాలు ఉన్నాయి. సో చాలా మంది ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. సో తెలియని ప్లేసెస్ కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటరు. సో నేనైతే ఇప్పుడు మెయిన్ పాయింట్ నుండి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ముందుకు నడుచుకొని వచ్చేసాను. ఇంకా 4 కిలోమీటర్స్ వరకు ఎలా ఉంది, కానీ ఇంత చలిలో నడవడం చాలా కష్టంగా ఉంది. ఈ చిన్న వాటర్ ఫాల్ పేరు ఎండర్ వాటర్ ఫాల్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 7-8 ఫీట్ హైట్ ఉంది స్నో అయితే. ఇక్కడ కూడా అంతే, పైనుంచి స్నో కరిగిపోయి అంత ఫోర్స్గా వస్తున్న వాటర్ ఈ స్నో కిందకి వెళ్ళిపోయి ఈ రోడ్డు మీద చూడండి చిన్న చుక్క కూడా లేదు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కిందకు ఉన్న రివర్లోకి కలుస్తుంది. సో నిజంగా చాలా అద్భుతమైన ప్లేస్ ఇది, అసలు టైం కూడా తెలియట్లేదు ఇక్కడ ఉంటే. సో నేనైతే మొత్తం 2 కిలోమీటర్స్ ఇప్పటికి నడిచాను. ఇక్కడ నుండి ఇంకో 3 కిలోమీటర్స్కి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. సో అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. అక్కడ రోహతంగ్ పాస్ డైవర్షన్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే రోహతంగ్ పాస్ కూడా క్లోజ్లో ఉంది అది కూడా. సో నేనైతే ఇంకా చాలానే ఇక్కడే ఆగిపోయాను, ఫొటోస్ తీసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. నిజంగా హిమాలయాస్ పైన ఇంతసేపు సమయం గడిపినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు 2 అవర్స్ టైం ఎలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మంచిగా ప్లాన్ చేసుకోండి ఇక్కడికి రావడానికి. సో ప్రెసెంట్ టైం అయితే 3:40 అవుతుంది, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. 3:40 అయిపోయిన క్రౌడ్ అయితే అస్సలు తగ్గలేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా ఎక్స్ట్రీమ్ డౌన్ వచ్చినప్పుడు ఇంజిన్ అయితే ఆఫ్ చేసేయచ్చు. సో నేనైతే ఇంజిన్ ఆఫ్ చేసాను, ఇంకా అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎంత పెట్రోల్ సేవ్ అయినట్టే కదా, అందుకనే. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ స్నో ఉంది. సో మొదట వచ్చినప్పుడు ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల అసలు నేనేం చూడలేదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మార్నింగ్ 10-11కి వచ్చిన వాళ్ళు కూడా అసలు వెళ్ళడం లేదు ఇప్పటికీ కూడా. సో నాకు కూడా అసలు వెళ్ళాలనిపించట్లేదు. 2 hours 20 minutes అయితే ఇక్కడ టైం స్పెండ్ చేశాను, అసలు ఎలా అయిపోయిందో నాకే తెలియట్లేదు టైం అయితే. సో ఇక్కడ కనుక నైట్ స్టే చేయడానికి హోటల్స్ కానీ ఉండుంటే ఇంకా బాగుండేది, కానీ ఇక్కడ రోహతంగ్ పాస్ దగ్గర చాలా ఎక్కువ స్నోఫాల్ అవుతుంది. సో అందుకే ఇక్కడైతే పర్మిషన్స్ ఏవి లేవు. సో ఇక్కడ కనుక నైట్ స్టే చేసే ఆప్షన్ కనుక ఉండుంటే ఖచ్చితంగా ఇక్కడ నైట్ స్టే చేసి ఉండేవాడిని. రోడ్ చూడండి చాలా ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 200 feet అయితే కింద దిగాను. ఇక్కడ లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 2 weeks బ్యాక్ వరకు చాలా ఎక్కువగా స్నో అయితే ఉండేదంట ఇక్కడ. 2 weeksలో మొత్తం అంతా స్నో అంతా కరిగిపోయింది. రాబోతున్న మరో 2 weeksలో మొత్తం స్నో అంతా కరిగిపోతుంది ఇక్కడ. సో ఓవరాల్గా కోక్సర్ నుంచి అటల్ టనల్ అయితే 17 kilometers, అటల్ టనల్ నుంచి మనాలి అయితే 24 kilometers. సో టోటల్గా కోక్సర్ నుంచి మనాలి వెళ్ళాలంటే 41 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్కి, వాళ్ళు చేస్తున్న జాబ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ 4 అయ్యేసరికి మ్యాక్సిమం మనం రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి ఎక్కడున్నా సరే, లేదంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువగా 4 తర్వాత టెంపరేచర్ అయితే డౌన్ అయిపోతూ ఉంటుంది. ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో ప్రెసెంట్ అయితే ఆలు పరాటా తిన్నాను, పర్వాలేదు బాగానే ఉంది టేస్ట్ అయితే. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ దొరకడమే చాలా ఎక్కువ. ఇదంతా కూడా ఒక వింత ప్రపంచంలా ఉంది, ఒక చిన్న చెట్టు కూడా లేదు ఇక్కడ ఎక్కడ కూడా. బట్ లొకేషన్ మాత్రం బీభత్సంగా ఉంది, చాలా బాగుంది. సో రేపైతే మనాలిలో హడింబి టెంపుల్, వశిష్ఠ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాను. సో ఆ 2 places చూసిస్తే మొత్తం ఇంకా మనాలిలో మొత్తం కంప్లీట్ చేసినట్టే. సో మీరు కనుక మనాలిలో ఏ ప్లేసెస్ చూడాలనుకున్నా నా ఛానల్లో అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు కనుక చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే పడుతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఈ వాటర్ ఫాల్ అసలు లేనే లేదు, సడన్గా ఇప్పుడు ఎలా పడుతుందో అసలు తెలియడం లేదు. ఇక్కడ అదే ప్రాబ్లము, ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడైతే. అసలు మార్నింగ్ లేనే లేదు, ఇప్పుడు సడన్గా చాలా ఎక్కువగా వస్తుంది ఫోర్స్ అయితే మాత్రం. సో చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో యాక్చువల్గా నేను ఈ రైడ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ లదాఖ్. రాబోతున్న 3 days తర్వాత లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ప్రెసెంట్ అయితే బార్లాచల్లా పాస్ అయితే క్లోజ్ చేశారు, బట్ చూడాలి 3 days తర్వాత ఏమైనా ఓపెన్ చేస్తారేమో. సో నాకైతే ఒక విషయం క్లారిటీగా అర్థమైంది, అదేంటంటే మనాలి గనుక నవంబర్, డిసెంబర్, జనవరిలో వస్తే అటల్ టనల్ దాటి అయితే మనం అస్సలు వెళ్ళాం. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు. అదే మనం మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో కనుక వస్తే అటల్ టనల్ దాటిన తర్వాత రోహతంగ్ పాస్ కానీ, స్పిటి వ్యాలీ కానీ, లదాఖ్ కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడే నేను డైవర్షన్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ కనుక మనం రైట్ సైడ్ వెళ్తే లదాఖ్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఒక 400 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో అదే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనాలి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఒక 33 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 33 kilometers అంటే నాకు ఈజీగా ఒక 1 hour అయితే పట్టేస్తుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అటల్ టనల్కి ముందు లొకేషన్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ చూడడానికి చాలా నార్మల్గా ఉంటాయి. అదే అటల్ టనల్ దాటిన తర్వాత మాత్రం లొకేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదంతా ఒక మరో ప్రపంచంలో ఉంటుంది చూడడానికి.
సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడే నేను అటల్ టన్నల్ సౌత్ పోర్టల్కి అయితే రీచ్ అయిపోయాను. సన్ కొంచెం ఆపోజిట్గా ఉండడం వల్ల ఫొటోస్ తీసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకే నేనైతే ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో సెకండ్ టైం నేను మళ్ళీ అటల్ టన్నల్లో డ్రైవ్ చేస్తున్నాను. సో అటల్ టన్నల్ మాత్రం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ అటల్ టన్నల్ లేనప్పుడు ఈ జస్ట్ 9 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ పట్టేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. సో 2020కి ముందు మాత్రం ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పై నుంచి లదాఖ్ అయితే వెళ్ళేవారు. 2020 తర్వాత మాత్రం చాలా ఈజీగా ఉంది మనాలి నుంచి లదాఖ్ వెళ్ళడం. అటల్ టన్నల్ ఓపెన్ అయిన తర్వాత 2020 తర్వాత చాలా మంది మాక్సిమం మనాలి నుంచి లదాఖ్ అయితే వెళ్ళగలుగుతున్నారు. సో లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది. అలాగే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే మనాలి నుంచి లదాఖ్ వెళ్లే రూట్ మొత్తం 3 months లోనే మొత్తం స్నో అంతా క్లియర్ చేసేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ ఒక్కసారి చూడండి, నిజంగా మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. జస్ట్ ఇందాకే ఒక 15 minutes బ్యాక్ అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ దగ్గర చాలా ఎక్కువగా ఎండ అయితే ఉంది. కానీ జస్ట్ 9 kilometers దాటిన తర్వాత మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. సో నాకైతే చాలా షాకింగ్గా ఉంది. అలాగే ట్రాఫిక్ చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5:15 అవుతుంది. ప్రెజెంట్ అయితే నేను అటల్ టన్నల్ సౌత్ పోర్టల్ దగ్గర అయితే ఉన్నాను. జస్ట్ 15 minutes బ్యాక్ అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ దగ్గర సన్ అయితే ఆపోజిట్ గా ఫేస్ మీద అయితే పడుతుందని చెప్పేసి ఇంకా ఫొటోస్ కూడా తీసుకోలేదు. జస్ట్ 15 minutes ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేసరికి టోటల్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. అసలు ఈ లొకేషన్ చూడడానికి ఎలా ఉందంటే ఇప్పుడు ఏదో సడన్ గా టోర్నడో గానీ పైనుంచి ఏదైనా పడిపోద్దేమో, ఏదైనా జరిగిపోద్దేమో అన్నట్టుగా ఉంది. ఆకాశం హిమాలయాస్ మొత్తం కూడా కలిసిపోయింది. చాలా కూల్గా చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. సో నేనైతే ఇప్పుడు అటల్ టన్నల్ నుండి మనాలి అయితే వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఇంకా 24 kilometers డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఎవరైతే మనాలి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక 4 days ప్లాన్ అయితే చెప్తాను చూడండి. Day 1లో మార్నింగ్ అంతా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ చేసేసి మీరు జోగిని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో జోగిని వాటర్ ఫాల్స్ అంతా కంప్లీట్ చేసేసరికి ఒక పోట్ అయితే పట్టేస్తుంది. సో మొత్తానికి Day 1 అంతా అయిపోయినట్టే. సో Day 2లో మీరు కసోల్ అండ్ మణికరణ్ అయితే వెళ్ళొచ్చు. Day 3లో సొలంగ్ వ్యాలీ వెళ్ళి అక్కడైతే పారాగ్లైడింగ్ అయితే చేయొచ్చు. సో ఆ తర్వాత అటల్ టన్నల్ విజిట్ చేయొచ్చు. సో ఆ తర్వాత అటల్ టన్నల్ దాటిన తర్వాత మీకైతే స్పిటి వ్యాలీ వెళ్లే దారిలో స్నో యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. స్నో యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసేసరికి మీకు మాక్సిమం ఈవినింగ్ అయిపోతుంది. వచ్చిన మొదటి రోజే మీరు స్నో యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసేస్తే సో మిగతా ప్లేసెస్ ఏవి కూడా మనకి చూడడానికి ఇంట్రెస్ట్ రాదు. అండ్ అలాగే Day 4లో హిడింబి టెంపుల్, వశిష్ఠ్ టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో మొత్తం మనాలి మొత్తం అంతా మార్కెట్ కానీ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు టౌన్ అంతా. సో ఇది టోటల్గా మనాలి 4 days ప్లాను. ఈ రోజు మాత్రం నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే మార్నింగ్ అయితే పారాగ్లైడింగ్ అడ్వెంచర్ చేశాను. సో నా లైఫ్లో అలాంటి అడ్వెంచర్ ఎప్పుడు చేయలేదు. యూట్యూబ్లోని మూవీస్లోని చూడడమే కానీ లైవ్లో ఎప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ప్రాబ్లం రాకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. ఒక్కసారి ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. సో అందుకే ఎవరైతే మనాలి వస్తారో ఖచ్చితంగా బైక్ రెంట్కి తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. సో ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది కార్ల మీద. అలాగే మనాలి పర్టికులర్గా ఈ మంత్ విజిట్ చేస్తేనే బాగుంటుందని కూడా అసలు చెప్పలేము. వింటర్ సీజన్లో డిసెంబర్లో ఒకలా ఉంటుంది, అలాగే సమ్మర్ సీజన్లో ఏప్రిల్ మేలో ఒకలా ఉంటుంది. 2 సీజన్లో కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది మనకి. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఈ హోటల్ పేరు బ్లాక్ మ్యాజిక్. ఇలాంటి పేరు కానీ పెడితే ఎవరైనా రూమ్ తీసుకుంటారా అసలు మీరే చెప్పండి. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. ఫైనల్లీ ఇప్పటికి నేను హోటల్కి రీచ్ అయ్యాను. ఈ హోటల్ పేరు లాహైమ్స్ హాస్టల్. సో లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో డార్మేటరీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను జస్ట్ 300 రూపీస్కే. సో నెక్స్ట్ వీడియోలో హిడింబి టెంపుల్, వశిష్ఠ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి.